హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ముఖ్యమైన విపత్తులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఎగ్జామ్స్లో అడిగే 40 బిట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. విపత్తు డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఆన్సర్ డి ఫ్రెంచ్. ఈ డిజాస్టర్లో డిస్ అంటే బ్యాడ్ లేదా ఎవెల్ అని, ఆస్టర్ అంటే స్టార్ అని, వీటి అర్థం ప్రమాదకర నక్షత్రం అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్. ఈ విపత్తులు 5 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి జల మరియు వాతావరణంకి సంబంధించినవి, అంటే తుఫాన్లు, వరదలు, సైక్లోన్లు. 2 భౌగోళికకు సంబంధించిన విపత్తులు, అంటే భూకంపాలు, సునామీలు, భూపాతాలు మొదలుగున్నవి. 3 రసాయన లేదా పారిశ్రామిక లేదా అణుకు సంబంధించిన విపత్తులు. 4 ప్రమాదాలకు సంబంధించిన విపత్తులు. అలాగే 5 జీవ సంబంధ విపత్తులు, అంటే వ్యాధులు, రోగాలు మొదలుగునే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పసిఫిక్ సముద్రంలో ఏర్పడే తుఫాన్లను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి టైఫూన్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పేరేమిటి? ఆన్సర్ ఏ ట్రోపికల్ తుఫాను. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హరికేన్లు అనే తుఫాన్లు ఏ సముద్రంలో ఏర్పడతాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ సి కరేబియన్ సముద్రం. నెక్స్ట్, టోర్నడోలు అనే తుఫాన్లు ఏ ప్రాంతంలో సంభవిస్తాయి? ఆన్సర్ బి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర ఆస్ట్రేలియాలో సంభవించే తుఫాన్లకు పేరేమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ సి విల్లీ విల్లీ. ఓకే, నెక్స్ట్. బాగియో అనే తుఫాన్లు ఏ ప్రాంతంలో సంభవిస్తాయి? ఆన్సర్ సి ఫిలిప్పీన్స్. ఓకే, నెక్స్ట్. భారత వాతావరణ విభాగం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, భూకంప శక్తి విలువను కొలిచే కొలమానం ఏమిటి? ఆన్సర్ సి రిక్టర్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్. భూకంపం ఏర్పడే జన్మస్థానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ ఐపోసెంటర్ లేదా భూకంప నాభి అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటిసారిగా భూకంప అధ్యయన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి కలకత్తాలో 1898వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ సిస్మాలజికల్ డేటాబేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ డి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్త్ క్విక్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ను మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో పితోర్గఢ్లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది 5 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలను 40 సెకండ్ల ముందే హెచ్చరికలను ముందుగానే జారీ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. భూకంప తరంగాలు ఎన్ని రకాలు? ఆన్సర్ డి 3 రకాలు. అవి పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు. పి తరంగాల్ని ప్రాథమిక తరంగాలు అని, ఎస్ తరంగాల్ని ద్వితీయ తరంగాలని, అలాగే ఎల్ తరంగాల్ని దీర్ఘ తరంగాలని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. భూకంపాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తాయి? ఆన్సర్ సి భూపలక సరిహద్దుల వద్ద. నెక్స్ట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి హైదరాబాద్. నెక్స్ట్. హిమాలయ ప్రాంతాల్లో సంభవించే భూకంపాలను అధ్యయనం చేసే సంస్థ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ సి రూర్కీ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ 1954. అలాగే 1958లో వరద ముందస్తు కేంద్రాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. భూకంప తీవ్రతను కొలిచే కొలమానం ఏది?
ఆన్సర్ బి మోర్కలీ స్కేల్. మోర్కలీ స్కేల్ లేదా మార్పు చేయబడిన మోర్కలీ స్కేల్. అలాగే భూకంప శక్తి విలువను కొలిచే కొలమానం రిక్టర్ స్కేల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేని భూకంప తరంగాలు ఏవి? ఆన్సర్ బి ఎస్ తరంగాలు. నెక్స్ట్, భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ సి సిస్మాలజీ అంటారు. భూకంపాలు అధిక నష్టాన్ని రాత్రి సమయంలో మాత్రమే కలుగజేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప ప్రభావిత ప్రదేశాల మ్యాప్ను తయారు చేసే సంస్థ ఏది? ఆన్సర్ ఏ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశాన్ని ఎన్ని భూకంప జోన్లుగా విభజించింది? ఆన్సర్ సి 4. 4వ జోన్లో ఢిల్లీ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాన్ సైక్లోన్ అనే పదం ఏ పదం నుంచి ఏర్పడింది? ఆన్సర్ బి గ్రీకు పదం నుంచి ఏర్పడింది. సైక్లోన్ అంటే అర్థం చుట్టుగా చుట్టుకొని ఉన్న పాము. అలాగే భారతదేశంలో తుఫాన్లకు పేర్లు భారత వాతావరణ విభాగం పెడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, నేలకు మేఘాలకు అనుసంధానమై ఉండి తీవ్ర వేగంతో సుడులు తిరిగే సుడిగాలిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సి టోర్నడోలు. ఈ టొర్నాడో అనే పదం స్పానిష్ భాష నుంచి ఉద్భవించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి 1972. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి అమెరికా. అమెరికాలో హొనలులో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ అమెరికా. అమెరికాలో హవాయిలో ఇవా బీచ్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తరంగాల్లో ఉపరితల తరంగాలు అనే వ్యవహరించే తరంగాలు ఏవి? ఆన్సర్ సి ఎల్ తరంగాలు. ఈ ఎల్ తరంగాలను మొదటిగా వర్ణించింది లార్డ్ ర్యాలీ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే సమయంలో భూకంపాలను పొందిన ప్రదేశాలను కలుపుతూ గీయబడిన రేఖలను ఏమంటారు? ఆన్సర్ బి హోమ్ సిస్కల్ రేఖలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది? ఆన్సర్ సి హోమ్ మంత్రిత్వ శాఖలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ బి 9 మంది. అలాగే జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీలో 7 సభ్యులు ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపాన్ని కొలిచే సాధనం ఏమిటి? ఆన్సర్ డి సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది? ఆన్సర్ సి 1990. ఓకే, నెక్స్ట్, సముద్ర గర్భంలోని భూకంపాన్ని ఏమంటారు? ఆన్సర్ డి సునామీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అంతర్భాగం గురించి తెలుసుకోవడానికి భూకంప తరంగాల్లో మొదటిసారిగా అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి మొహరోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ డి ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు అంటే సహాయక సంస్థలు ఏవి? ఆన్సర్ ఏ బి సి డి. ఈ 4 కరెక్టే ఫ్రెండ్స్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF ఇది 2006వ సంవత్సరంలో ప్రారంభించారు ఫ్రెండ్స్. దీనికి అధ్యక్షతన హోంమంత్రి అమిత్ షా వ్యవహరిస్తారు ఫ్రెండ్స్. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ దీన్ని 1962వ సంవత్సరంలో ప్రారంభించారు ఫ్రెండ్స్. పౌర రక్షణ డైరెక్టర్ జనరల్ దీన్ని హోం మంత్రిత్వ శాఖలో ఢిల్లీలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది రక్షణ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఫ్రెండ్స్. అలాగే నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ 1957వ సంవత్సరంలో నాగపూర్లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది విపత్తు నిర్వహణలో బాధ్యత వహించే వాళ్లకు శిక్షణ కార్యక్రమాలు అనేది ఇస్తుంది. అలాగే మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ దీన్ని 2006వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్.
అతి ముఖ్యమైన విభాగం. ఈ విభాగంలోనే దేశంలో అన్ని సంస్థలు పనిచేస్తాయి ఫ్రెండ్స్.